అనేకమైన బంధకాల్లో, అనేకమైన చీకటిలో, అనేకమైనటువంటి లోక ఆశల్లో కూలిపోయి పడిపోతుంటే ఆ కట్టబడినటువంటి మానవుడిని వెతికి రక్షించడానికి దేవుడు కుమారుడే యెరూషలేములకు అడుగు పెడతా ఉన్నాడు. ఆ కట్టబడినటువంటి గాడి పరమార్థం ఏంటంటే మనుషుడు కట్టబడినటువంటి బంధకాలు, మోయలేనటువంటి ఏ భారము మోయినటువంటి గాడి పిల్లలు తీసుకోవడం ఏంటంటే మోయలేకపోతున్నటువంటి భారం. ఈరోజు మానవుడు ఎన్ని భారాలు మోస్తున్నాడు, కుటుంబపరమైన భారాలు మోస్తున్నాడు. అయ్యో నా బిడ్డలు ఏమైపోతున్నాడు భారంతో బెంగ పెట్టుకుంటున్నాడు. అయ్యో నా భర్త ఏమైపోతున్నాడు బెంగ పెట్టుకుంటున్నాడు అనేటువంటి స్త్రీ. నా బిడ్డలు ఏమైపోతారని తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటున్నారు. నా వ్యాపారం ఏమైపోతారని యజమానులు బాధపడి బెంగ పెట్టుకుంటున్నాడు. మీ భారాలన్నీ నా దగ్గర వేయండి, మీ భారాలను తీసే గొప్ప దేవుడు నేనే అని చేసుకోవచ్చు. నీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఏదవనే నీకు రూపాయి కలిగినా సరే అది దేవుడి ద్వారానే కలిగింది అని నమ్మకం. ఆయన అన్నాడు, కలిగినది కూడా నేను లేకుండా నీకు కలగలేదు, నా వల్లనే నీకు కలిగింది. నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నేను చెప్పినటువంటి మాట నువ్వు గైకోవాలి. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే, నువ్వు నీతిగా బ్రతకాలంటే, నువ్వు భూమి మీద ఒక వ్యక్తికి మానసికంగా బ్రతకాలంటే నువ్వు నీతి అనే వస్త్రం, నువ్వు రక్షణ అనే వస్త్రం, నువ్వు ఉల్లాసమైన వస్త్రం, నీవు దీన మనస్సు అనే వస్త్రం నువ్వు ధరించుకుంటేనే నువ్వు అనేక మందికి మాదిరిగా కనిపిస్తావు. గర్వం అనే వస్త్రం ధరించుకుంటావు, అతిశయమైన వస్త్రం ధరించుకుంటావు, కోపం అనే వస్త్రం ధరించుకుంటావు, నా ఇంట్లో వాడు లేడు అనే వస్త్రాలు ధరించుకుంటాం. అలాంటి వస్త్రాలు ధరించుకుంటే తిరిగిపోయి పెద్ద వసమయ్యి ఆ వసలు మనం కొట్టుకుంటూ పోతాం. పరిశుద్ధంగా మనము బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములకు అడుగుపెట్టినప్పుడు కట్టబడినటువంటి గాడిదను పిలిపించి ఆ కట్టలను తెంపి విప్పి ఉన్నటువంటి ఆ విప్పేసి ఆ గాడిని తీసుకొని నా దగ్గర రండి అన్నాడు. మానవుడు అనేకమైనటువంటి కట్టడాల్లో, అనేకమైన బంధకాల్లో, అనేకమైన చీకటిలో, అనేకమైనటువంటి లోక ఆశల్లో కూలిపోయి పడిపోతుంటే ఆ కట్టబడినటువంటి మానవుడిని వెతికి రక్షించడానికి దేవుడు కుమారుడే యెరూషలేములకు అడుగు పెడతా ఉన్నాడు. ఆ కట్టబడినటువంటి గాడి పరమార్థం ఏంటంటే మనుషుడు కట్టబడినటువంటి బంధకాలు, మోయలేనటువంటి ఏ భారము మోయినటువంటి గాడి పిల్లలు తీసుకోవడం ఏంటంటే మోయలేకపోతున్నటువంటి భారం. ఈరోజు మానవుడు ఎన్ని భారాలు మోస్తున్నాడు, కుటుంబపరమైన భారాలు మోస్తున్నాడు. అయ్యో నా బిడ్డలు ఏమైపోతున్నాడు భారంతో బెంగ పెట్టుకుంటున్నాడు. అయ్యో నా భర్త ఏమైపోతున్నాడు బెంగ పెట్టుకుంటున్నారు అనేటువంటి స్త్రీ. నా బిడ్డలు ఏమైపోతారని తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటున్నారు. నా వ్యాపారం ఏమైపోతుందని యజమానులు బాధపడి బెంగ పెట్టుకుంటున్నాడు. మీ భారాలన్నీ నా దగ్గర వేయండి, మీ భారాలను తీసే గొప్ప దేవుడు నేనే అని చేసుకోవచ్చు. మానవుడు అన్ని వదిలేసుకుని దిగంబరంగా తిరుగుతున్నాడు. భూమి మీద తిరుగుతుంటే రక్షణ వస్త్రము దేవుడు ధరింపజేసి గుండెలకు హత్తుకొని నువ్వు బంగారం ఇవ్వద్దు, నువ్వు ఆస్తులు ఇవ్వద్దు, నువ్వు అంతస్తులు ఇవ్వద్దు, నీ మనసు ఇవ్వు నాయన, నీ మనసు ఇస్తే నేను నా దగ్గర చేర్చుకుంటా అని తీసుకోవచ్చు. అయ్యో నేను చేసినటువంటి మనుషులు పాపం అనే కట్టలలో, శాపం అనే కట్టలలో, వ్యభిచారం అనే కట్టలలో, దొంగతనం అనే కట్టలలో, సీరియల్ అనే కట్టలలో, భయంకర నుండి సెల్ ఫోన్ వీడియోలు అనే కట్టడాల్లో పడిపోతున్నాడే, ఆ మనుషుని విడిపించడానికి నేను ఈ భూమి మీదకి వచ్చానని దేవుడు చెప్తున్నాడు. మీరు వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి కట్టబడినటువంటి గాడిదను తీసుకుని నా దగ్గరకు రండి, దాని మీద నేను యెరూషలేములకు అడుగు పెడతాను. కట్టబడినటువంటి గాడిద పరమార్థం ఏంటంటే ఇదేనండి, మనుషులు కట్టబడి ఉన్నాడు, అనేక బంధకాల్లో కట్టబడి ఉన్నాడు. మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం, లోకంలో ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తాడంటే దేవుడి కొరకు వెంపలాడుతూ దేవుడు ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఎన్నో ప్రయాణాలు, ఎన్నో వందల వేల కిలోమీటర్లు వెళ్ళి దేవుడిని చూద్దామని వెళ్తా ఉంటాడు. అక్కడికి వెళ్ళి దేవుడిని చూడడానికి లైన్లో నిలబడి కనబడిన తర్వాత వెంటనే వచ్చి ఇంటికి వచ్చి అంటాడు, దేవుడు దర్శనం బాగా జరిగిందిలా. ప్రియులారా, నాకు ఈ ఆలోచన నాకు ఎప్పుడైనా 2010లో వచ్చింది. అసలు దేవుడు దర్శనము అంటే ఏంటంటే దేవుడి దగ్గరికి
దేవుడి దగ్గరికి మనం వెళ్తేనా దర్శనం అవుతుందా, దేవుడే మన దగ్గరకు వస్తే దర్శనం అవుతుందా అని క్వశ్చన్ నాకు 2010లో వచ్చు. ఆ దర్శనం ఏంటంటే, ఆ ఆలోచన ఏంటంటే, దర్శనం అన్నారు కదా, బాగా దర్శనం జరిగిందిరా అని నా దగ్గరికి వచ్చి మా బంధువులు అన్నారు కదా, అసలు దర్శనం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, దేవుడి యొక్క దర్శనం అంటే దేవుడు మన దగ్గరికి వస్తే దేవుడు దర్శనం అవుతుందా, లేదా మనం అక్కడికి వెళ్ళి చూస్తే దేవుడు దర్శనం అవుతుందా అని ఆలోచన చేస్తే, నిజమైన దర్శనం అంటే ఏంటో తెలుసా, మనం వెళ్ళి ఆయన చూస్తే అది దర్శనం కాదన్న, ఆయన వచ్చి మనకు కనబడితే దేవుడు దర్శించాడు కదా అన్నారు. అదే నిజమైన అర్థం. అదే తెలియక మానవుడు అనేక కట్టడాల్లో, అనేక బంధకాల్లో, అనేక చీకటిలో తనకు నచ్చిన రీతిగా దేవుడు వెతుకుతూనే ఉన్నాడు. కానీ మానవుడు అన్నాడు, నువ్వు ఎక్కడికైనా నేను నీ దగ్గరికి వస్తాను. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనిషి అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు దేవుడికి వెళ్తామని, ఎక్కడెక్కడో మునుగుతూ తేలుతూ ఉంటాడు, ఎక్కడెక్కడో ఎక్కుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు. కానీ దేవుడు మనిషికి హృదయంలో ఉన్నాడు. అది ఏం చేయలేకపోతున్నాడు మానవుడు. నేను నేను బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, వజ్రం వైద్యులు ఆస్తులు అంతస్తులు ఏమి అడగలేదు. నీ హృదయం ఇవ్వు. నీ హృదయం ఇస్తే నీలో నేను వచ్చాననుకో, నీ ద్వారా అనేక అద్భుత కార్యాలు భూమి మీద చేస్తాను. అదే నీ జీవితానికి పరమాత్మ. నీ ఇల్లుందా, అనేక మందికి అతిథించే ఇల్లుగా ఉంటుంది, అనేక మందికి సహాయం చేసే ఇల్లుగా ఉంటుంది, అనేక మందికి ఆదుకునే ఇల్లుగా ఉంటుంది. ఏర్పాటులో అడుగు పెట్టినప్పుడు ఏర్పాటులో సేవ చేయలేదు అన్నారు, అసలు ఎవరు పట్టించుకోరన్నారు. ఏర్పాటులో అడుగు పెట్టగానే దేవుడు యేసుప్రభు నమ్ముకుని చూపించలే. యేసుప్రభు అంటే తెలుసు, కానీ యేసుప్రభు నమ్ముకోకుండా బయట ఉన్నటువంటి హిందూ కుటుంబాలను దేవుడు మాకు చూపించాడు. ఆ హిందూ కుటుంబం ద్వారానే ఆదరించబడతాం, ఆ హిందూ కుటుంబం ద్వారా నడిపించబడతాం. అసలు దేవుడు సేవలకు ఏం కావాలి ఏంటంటే, ఆ తల్లి కూతురు ఆ పేర్లు చెప్పగానే ఆ తల్లి కూతురు ఎప్పుడు ఇంటి వస్తుందో చూస్తూ ఉంటారు, వెళ్ళిపోతా ఉంటాం. దేవుని స్తోత్రం. దేవుడు ఎరిగిన వారు దేవుని గురించి వెతుకులేకపోతున్నారు. దేవుడికి తెలియనటువంటి ప్రజలు దేవుని ఆరాటపడుతున్నారు. వాడికి దేవుడు కృప ఉంటారు. మనుషులు తనకి ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చలేక ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటే, ఆ మోయినటువంటి భారాన్ని దేవుడు, మనిషి యొక్క భారం దేవుడే మోచుకొని దేవుడు బలిగా అయిపోయాడు. అదే దాని అర్థం. కట్టబడినటువంటి గాడిను తీసుకుని వెళ్తాడంటే ప్రధానమైనటువంటి అర్థం ఏంటంటే, మనిషి అనేక బంధకాల్లో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, శాపంలో ఉన్నాడు, దొంగతనంలో ఉన్నాడు, చిక్కుబడి వెళ్ళిపోయాడు. ఆ మనుషులు నా వైపు రావడానికి ఏదో అడ్డుపడుతుంది. ఆ లోకమైనటువంటి ఆశ, సాధారణమైనటువంటి ఆశ, ఆ దురాశ, అది అడ్డుపడుతుంది. అదంతా తీసివేస్తే నా దగ్గరికి వస్తాడు. అందుకే అన్నాను, ఓ మనుషుడా, నేను నిన్ను బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు. నీ హృదయం నాకు ఇస్తే అది చాలు. నాకెంతో సంతోషం. దేవుడు అలా నేనే ఉన్నాను, నీ హృదయంలో నేనే ఉన్నాను. ఎక్కడెక్కడో దేవుడు ఉంటాడు కానీ మనుషుల హృదయంలోనే దేవుడు ఉన్నాడు. అయితే అంత గొప్ప భాగ్యము మనుషులు దేవుడు పోయడానికి ఆలోచించలేదు. కానీ గాడికి వచ్చినటువంటి గొప్ప ధన్యత మనిషికి రాలేదు. ఆ గాడి అంటారు, ఆ మీద ఆ చిన్న గాడి మీద తీసుకుని ఎక్కినప్పుడు ఆ చిన్న గాడిని బరువు ఎక్కించలేదు. వనవాసం చెప్తాను. ఆ గాడిని ఎక్కించుకొని ఎక్కించుకొని తీసుకుని వెళ్తుంటే ప్రధాన హోసన్న జయము 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 జయము, రాజుల రాజుకు జయము జయము, యూదుల రాజుకు జయము జయము, హోసన్న జయము 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 అని జయ కీర్తనకి వెళ్తూ ఆ యెరూషలేములోకి వెళ్తూ ఉన్నప్పుడు గాడిద గొప్ప సంతోషించింది. ఆ రోజుల్లో రాజు యుద్ధానికి వెళ్తే మొదట చెప్పాను, యుద్ధంలోకి వెళ్తే గుర్రం ఎక్కి స్వారీ చేసి యుద్ధం చేసేవారు. మరి గాడి ఎక్కి ఈ రోజుల్లో అంటే ఈ మధ్య స్వార్థ కాలంలో అంటే యేసుప్రభు వారిని సిలువ వేసిన కాలంలో గాడి ఎక్కి తీసుకెళ్ళినప్పుడు ప్రధాన కారణం ఏంటంటే తగ్గింది. నేను రాజునే కానీ నాకు అంత గర్వం లేదు. ఈరోజు మనిషికి ఎంతో గర్వం, కొద్దిగా జరుగుతుందంటే గర్వం. నాకు బాగా ఉందని చెప్పేసి ఇంటి మీదకి వెళ్ళి చూస్తాం, ఎదురుని హేళన చేస్తూ ఉంటాం.
ఎదుటి వ్యక్తిని స్వల్పంగా చూస్తాం. మన డబ్బులు లేకుండా దేవుడికి చూస్తాం. జీవాధిపతి జీవితాలు వేసుకోవాలి. నిజమే నాయన. ఈరోజు మంటల ఆదివారం మేము అందరం జరుపుకుంటున్నాం. ఆ మంటల ఆదివారానికి అర్థమేటో మేము కొన్ని మాటల ద్వారా మేము కానీ అందరం కలిసి మాట్లాడుతున్నవి నా మాటలు కాదు, నా జ్ఞానం కాదు, మీరే నాతో మాట్లాడించారని మేము అందరం గ్రహించాం. ఆ కట్టబడినటువంటి గాడి ఏదైతే ఉందో దాని కట్లు తెంపి ఆ గాడిని ఇక్కడికి తీసుకుని వచ్చినప్పుడు మానవుడి యొక్క ఏదైతే లోకపరమైనటువంటి కట్టలో బిగించిపోయి ఉన్నాడు, లోక ఆశలని కట్టలో ఉండిపోయాడు, శరీర ఆశలని కట్టలో ఉండిపోయాడు, నేత్రాశ అనే కట్టలో ఉండిపోయాడు, జీవ కుటుంబం అనే ఆశ కట్టలో ఉండిపోయినటువంటి మానవుని రక్షించడానికి ఈ భూమి మీద అడుగుపెట్టి ఆ ఎస్లేలో అడుగుపెట్టినప్పుడు మీరు జరిగించాల్సిన కార్యం జరిగించాలని నీకు వందనాలు. దిగంబరిగా ఉన్నటువంటి మానవుడికి రక్షణ అనే వస్త్రం, నీతి అనే వస్త్రం, ఉల్లాసం అనే వస్త్రం, దీనమాస అనే వస్త్రం, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరింపజేసి మానవుని నువ్వు హత్తుకున్నావు. మానవుని ఒకటే అడిగావు, నువ్వు బంగారం ఇవ్వద్దు, వజ్రాలు ఇవ్వద్దు, డబ్బు ఇవ్వద్దు, ధనం ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, నీ హృదయం నాకు ఇవ్వు నాయన. ఆ హృదయం ఇస్తే చాలు, నువ్వు మంచి కార్యాలు భూమి మీద చేస్తావు. ఆ కార్యాల ద్వారా నేను సంతోషిస్తాను. నేనుగా పుట్టినటువంటి ప్రజలు పాపంలో పడిపోతే, శాపంలో పడిపోతే, వ్యభిచారిగా, దొంగతనంగా, స్వార్థపరులుగా బ్రతికితే నాకు ఇష్టం లేదు. మీరు నీతి అనే వస్త్రం ధరించుకుని భూమి మీద నీతిగా బ్రతికితే, పేదవాడు కనబడితే వాడికి ఆహారం ఇచ్చడంలో, బట్టలు లేని వారు కనబడితే వస్త్రహీనులు కనబడితే వస్త్రం ఇచ్చడంలో, ఇవే నాకు ఇష్టమైనటువంటి కార్యాలు. అలాంటివి చేసి నువ్వు నా దగ్గర రా, అప్పుడు నేను చేర్చుకుంటానని మీరు మాట్లాడేదాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా మీరు మాతో కొనసాగాలి చేస్తున్నాను పెడుతున్నాను. తమ ఏంటి బిల్డింగ్ ఇంత అందంగా ఉందని చూసుకుంటూ వెళ్తా ఉన్నాడు. వెళుతూ ఉండగా పక్కనటువంటి ఒక పెద్ద ఊబి ఒక గుమ్ములో కాలు పెట్టేశాడంట. ఆ గుమ్ములో కాలు పెట్టేసరికి ఇంతవరకు కూడా మునిగిపోయాడంట. సరే, కొండ ఊపిరితో ఇంకొక 10 నిమిషాలు మునిగిపోతాడు అనగా ఒక పెద్ద సింహం వెళ్ళి, ఓ మానవుడా, నువ్వు మునిగిపోతున్నావు, నేను నా చెయ్యి ఇస్తాను, నా పంచ ఇస్తాను, నువ్వు ఒకవేళ ఏమైనా బయటకు వస్తావా, నా చెయ్యి ఇస్తావా అని చెప్పేసి అడిగిందంట సింహం. అప్పుడు ఈ మనుషులు అన్నాడంట, అమ్మో నువ్వు సింహానివి, నువ్వు పంజాతో కొట్టి చంపేస్తే నేను చచ్చిపోతాను, నీ చేతిలో చచ్చిన బదులు ఈ ఊపిలో మునిగిపోతే బెటర్ అని చెప్పేసి ఆ మనుషు కుమారుడు చెయ్యి ఇవ్వలేదంట. అలాగే ఒక ఏనుగలు అడిగిందంట, నా తొండం ఇస్తాను, ఓ మనుషుడా నీ చెయ్యి ఇస్తావా అని చెప్పేసి అన్నదంట. అంటే ఆ మనుషులు అన్నట్టు, అమ్మో నువ్వు అసలు అడవులను బలమైనటువంటి జంతువు, నీ తొండంతో కొట్టావంటే నేను దెబ్బకి చనిపోతాను, నేనైతే నీకు మాత్రం చెయ్యవను, చచ్చిపోతే ఈ గుమ్ములో చచ్చిపోతాను కానీ ఇవ్వను అన్నాడంట మనుషుడు. అలాగే ఒక పాము వెళ్ళి అన్నదంట, ఇగో నేను నా తోక ఇస్తాను, నా తోక పట్టుకొని లాక్కొని బయటకు వచ్చి అన్నదంట. అమ్మ నువ్వు పామువి, ఆ ఏనుగు చంపిన ఒక 2-3 గంటలు బ్రతుకుతానేమో, సింహం పంజతో కొడుతూ 10 నిమిషాలు బ్రతుకుతానేమో గాని నువ్వు గాని కాటేస్తే నిమిషంలోనే చచ్చిపోతాను, నా చెయ్యి నీకేమన్నా అన్నాడంట మనుషుడు. అప్పుడు ఒక మనిషి కుమారుడు, ఒక మనిషి వెళ్ళి అలా వెళ్ళి, ఓ మానవుడా నువ్వు మునిగిపోతున్నావు, నువ్వు చనిపోతావు ఊబుల నుంచి, నా చెయ్యి ఇస్తాను రా అని అన్నాడు. రా అనేసరికి ఆ చెయ్యి పట్టుకుని, నిజమే నాలాంటి మనుషుడు, నాలాగే ఆయన 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, ప్రేమించే హృదయం ఉంది, ఆయన నా మనుషుడు, నాలాగే మానవుడిగా వచ్చిన చెయ్యి ఇస్తున్నాడని చెప్పేసి భయపడకన్నా ఆ ఊపిలో పడుకున్న వ్యక్తి చెయ్యి పైకి ఇచ్చాను. ఆ మనిషి కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు తనకున్నటువంటి పాపాలను బట్టి, తనకున్నటువంటి లోకమైనటువంటి ఆశలను బట్టి, కోరికలను బట్టి ఏదేదో సాధిద్దామని చెప్పేసి అనేకమైనటువంటి మరి ఆలోచనలతో ఆ ఊపిలో పడిపోతున్నాడు, పాపంలో పడిపోతున్నాడు, దొంగతనటువంటి పాపంలో పడిపోతున్నాడు, వ్యభిచారమైన పాపంలో పడిపోతున్నాడు, రందు అనే పాపంలో పడిపోతున్నాడు. ఆ ఊపిలో పడిపోతున్నటువంటి వ్యక్తిని కాపాడడానికి ఒక మనుష్య కుమారుడే, ఆ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. యూదుల రాజుకు